అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, వృశ్చికం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి కూడా దాదాపుగా ప్రస్తుతానికి అష్టమ గురుడు కాస్త భాగ్యంలోకి వెళ్తున్నాడు. వీరు కూడా అత్యంత అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం వీరికి కూడా శని యోగకారకుడే, అంటే మైనస్ ఏం కాదు. శని వీరికి రాశి వారికి పంచమ స్థాన శని బలంగా ఉన్నాడు. అండ్ చతుర్థంలో రాహు కొంత చిన్న అంటే తల్లిగారికి అనారోగ్యాన్ని సూచిస్తాడు రాహు అనేవాడు. అదొక్కటే వీళ్ళకి మైనస్. తల్లిగారికి అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. బట్ ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఎందుకంటే భాగ్యస్థ గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే మీకు వెళ్తున్నటువంటి కర్కాటకంలోకి వెళ్తున్న గురుడు వీరికి చాలా మంచి పేరు ప్రతిష్టలు, చేసినటువంటి ఇబ్బందులు తప్పుల్ని సరిదిద్దుకోగలిగేటువంటి మంచి వాక్చాతుర్యాన్ని, ప్రయత్నాన్ని, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని. మీకు అందరికీ నచ్చే ఒక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ లాభం ఒకటి ఉంది, రెండోది లవర్స్కి శుభయోగాలు బలంగా ఉన్నాయి. అంటే పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు, ధనయోగం, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి ఇద్దరికీ మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో కూడా మంత్రి పదవి లభించడం, ఊహించినటువంటి విజయం, లేదా రాజకీయ రంగ ప్రస్థానంలో ప్రారంభం చేయడం అని బాగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శుభయోగాలు, రుణబాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, అలాగే మంచి ఆత్మస్థైర్యంతో ధనప్రాప్తి బాగా ఉండడం. తప్పకుండా వీరికి ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ చాలా బలం ఉంటుంది. విద్యార్థులకి ఐఏఎస్ కానివ్వండి, ఐఏఎస్ లాంటి పరీక్షల్లో తప్పకుండా మీరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు, విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మెడికల్ విద్యార్థులకి రేపు రాబోయేటువంటి పరీక్షలు మళ్ళీ ఉన్నాయి, అంటే రీనీట్ పెడుతున్నారు కాబట్టి ఈ రాశి వారికి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం. మొన్న ర్యాంకులో వీళ్ళకి 0 వచ్చింది దాదాపుగా. ఇప్పుడు ఈ రాశి వారికి ఇప్పుడు మీకు చాలా మార్పులు వస్తాయి. దీని ఒక స్పెషల్ వీడియో చేయాలి. మనం నీట్ ఎగ్జామ్ గురించి ఒక స్పెషల్ వీడియో చేయాలి. మొన్న రాసిన వాడికి చాలా మందికి 0 నోళ్ళకి హీరోలు అయ్యారు. మొన్న హీరోలు అయిన అందరూ ఇప్పుడు 0 అయ్యడానికి అవకాశం చాలా మందికి ఉంది. ఇప్పుడు అది గురుడు మారిపోతున్నాడు కదా, డెంప్టేషన్ మారిపోతుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మారిపోతుంది, మానసికంగా కొంతమంది ఇబ్బంది పడ్డటువంటి విషయాలు కూడా ఉన్నాయి. రెండోది, అప్పుడున్నటువంటి ప్రశ్న సమాధానాలు వేరు, ఇప్పుడున్నటువంటి ప్రికాషన్స్, ప్రయోజనాన్ని పూర్చేటువంటి చదువుకోవడం వేరు. ఇంతకుముందు ఫెయిల్ అయిన వాడు ఇంకెక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో వీడు ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవడైతే రాశాడా తప్పకుండా నాకు వచ్చేస్తుంది, నేను మొన్ననే బాగా పాస్ అయ్యాను అనే వ్యక్తులకి దెబ్బ కొట్టే అవకాశం. అదాన్ని ఒక నేను స్పెషల్ వీడియో చేయాలనుకుంటాను, చేద్దాం తప్పకుండా. అది సో కాబట్టి అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అంటే రాదని చెప్పట్లేదు, ఎవరిని నేను కించపరచట్లేదు, వాడిని నేను డిస్కరేజ్ చేయట్లేదు. బట్ బీ కేర్ఫుల్, బాగా చదవండి, అదొకటి చెప్తున్నాను తప్ప మనం డిస్కరేజ్ చేయడం కాదు. బికాస్ మనకి 1,00,000 మందికి ఒక డాక్టర్, ఎంతోమంది ఉన్నాడు మనకి అనుకుంటా. బట్ కంపల్సరీ ఉండాల్సింది 9,000 మందికి ఒక డాక్టర్ ఉండాలి మనకి. బట్ 1,00,000 మందికో 50,000 మందికో ఉన్నట్టుంది డాక్టర్లు మనకి ఎక్కువనే కావాలి. రెండవది, ఇలా కాపీ కొట్టి పాస్ అయ్యే డాక్టర్లు చేసేటువంటి సర్జరీ అనేది మనం ఎక్కువ రాసి చెప్పుకున్నాం. ఏదో చిన్న సెగ్గడ్డ అయితే కూడా క్యాన్సర్ ఫోర్స్ చేయనట్టుగా ఉండేటువంటి డాక్టర్లు అలాగే ఉంటారు. కాబట్టి ఒక ఇంజనీర్లు కానీ ఇలా మా భాషలో మేము రాస్తాం, మా భాషలో మేము దిద్దుకుంటాం, మా భాషలో మేము డిగ్రీ చూసుకుంటాం, డాక్టర్ అయిపోతాం అంటే వాడు కడుపుకు వస్తాడా కాలుకు వస్తాడా తెలియదురా పెద్దవా, ఆలోచించండి కొద్దిగా. మనకి దానికి ఒక పరీక్షలు కొన్నింటికి నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలతోనే మనం పరీక్ష చేయాలి తప్ప నా భాషలో నేను రాసుకుంటా, హిందీలో ఎందుకు రాస్తా, ఇంగ్లీష్ ఎందుకు రాస్తా, నన్ను తమిళము, నంద తెలుగు, నంద హిందీ, నువ్వు కేరళం, నువ్వు మలయాళం, నేను ఉర్దూ, నేను ఇంకో భాష, అది కుదరదు. అందరికీ కలిపినటువంటి ఒక భాషతోనే రాయాలి. ఆ పరీక్షలు ఒకళ్ళే వేరే వాళ్ళు దిద్దాలి తప్ప నా భాష వచ్చింది కాబట్టి నేను ఉర్దూలో నేను దిద్దుకుంటా అంటే నువ్వు 100 మంది డాక్టర్లు తయారు చేస్తావు. ఆ 100 మందికి వాడి చెవు తెలియదు, కాలు తెలియదు, తోక తెలియదు. ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెప్తాను, నేను డాక్టర్ లక్ష్మణాచారి గారు ఉండేవాడు నల్గొండలో ఉండేవాడు. నల్గొండలో ఉన్నప్పుడు డాక్టర్ లక్ష్మణాచారి గారు డాక్టర్ ఉండేవారు, చాలా మంచి డాక్టర్. ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్. ఆయన నాకు కడుపుకి అపెండిక్స్ ఆపరేషన్ ఆయన నాకు, అలాగే నాకు గొంతుకి ట్రాన్సిస్ ఆపరేషన్ ఆయన నాకు, ఆ రెండు ఆయన చేశాడు. ఈ గొంతు అంటే ఆయన చేస్తాడు, ఓకే ఈఎన్టీ కాబట్టి. కడుపుకి ఎట్లా? అప్పుడు ఎంబీబీఎస్ అంటే అది ఆపాదమస్తకం తెలిసినటువంటి వైద్యులు వాళ్ళు. ఆపాదమస్తకం తెలుసు వాళ్ళకి. ఇప్పుడు గోరుకు డాక్టర్ ఉన్నాడు, గోరు కింద చుట్టుకైతే డాక్టర్ ఉన్నాడు, ఈ వేలికి ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ నరానికి ఒక డాక్టర్ ఉన్నాడు, వెంట్రుకలో డాక్టరు, చర్మానికి ఒక డాక్టరు, కంటి కింద నలుపుకు డాక్టరు, కన్ను రెప్పలకు డాక్టరు. ఏందమ్మా ఇది?
అర్థమైంది. అంటే ఇటువంటి దౌర్భాగ్య వ్యక్తులు ఎలా వస్తారంటే నేనే గొప్ప అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే పక్కన దాని కాపీ కూడా చూసి రాసి వీళ్ళు డాక్టర్కి తయారవుతున్నారు వీళ్ళు. కాబట్టి అటువంటి డాక్టర్లు నమ్మే ప్రయత్నం చేయకండి. అందుకే ఇన్ని హాస్పిటల్లో ఇన్ని వచ్చేసి ఏ హాస్పిటల్లో కూడా శవాలకు కూడా మనం ట్రీట్మెంట్ చేసేటువంటి దరిద్రపు రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్లో మనకి 2 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన, ఒక అమ్మాయికి ఎలా వాళ్ళు శవానికి వాళ్ళు ఛార్జ్ చేశారో ఆలోచించండి. అది బ్రహ్మాండంగా ఆలోచించుకోండి విషయం. కాబట్టి ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడితే నేను ఎవరిని నిందించట్లా. ఒక అమ్మాయి శవానికి ట్రీట్మెంట్ చేసిన దౌర్భాగ్యం మన భాగ్యదినం జరిగింది. అది డాక్టర్ల వాళ్ళుగా రాక్షసులు అంటే. కాబట్టి అది ఆలోచించుకొని చేయాలి మనం. కాబట్టి ఈజీగా డాక్టర్లు అవుతారని చెప్పాం కాదు. నీట్ పరీక్షలో రేపు రాబోయే పరీక్షలో కొంతమందికి మంచి ప్రయోజనం కలిగే అవకాశం, అందులో వీళ్ళకి బాగా ఉంది. వృశ్చిక రాశికి చెప్తాను, ధైర్యం ఉంది, స్థైర్యము, వ్యక్తిత్వము, వికాసము, విదేశీయానము, బంధులాభము, సంతాన యోగము, వివాహ యోగ్యత, ఇవన్నీ కూడా వీరికి బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు ఇందాక మాట్లాడేటప్పుడు మీరు చెప్పింది వాళ్ళ జాగ్రత్త కోసమే. ఈసారి కూడా కాన్ఫిడెంట్గా రాయండి, చదువుకొని రాసినంలే మొన్న అని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి. ఈ రాసి మొన్న బాగా మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు జాతకం 6 నెలల ముందుకెళ్దాం. ఒకవేళ నేను అప్పుడు ఈ రాశి గురించి ఎలా ఉంది అని అడుగుంటే ఎవరికైతే బాగా వచ్చినాయో అప్పుడు మీకు తెలుస్తుందా గురుగారు? అంటే వీళ్ళకి చేతి దాకా వచ్చి అందకుండా వెళ్ళిపోయినవి తప్పకుండా చెప్పొచ్చు. అదే అంటారా, గోచార ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఆ గోచార ఫలితాలలో మీకు ఏంటో ఈ గురుడు మారాడు సింపుల్ గా. ఇప్పుడు మీరు ఈ నెల ఎగ్జామ్ రాయాలమ్మా. ఈ ఎగ్జామ్ రాసినప్పుడు రవి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, తర్వాత మన కుజుడు ఎక్కడున్నాడు, దీన్ని బట్టి వీనికి ఏ రాసింది, ఏ లగ్నం ఏంది. ఈ లగ్నం ప్రకారం 5 గ్రహాల్లో 4 బాగా ఉన్నాయి నాన్న, తప్పకుండా నీకు బెటర్ ర్యాంక్ వచ్చేస్తుంది. 5 గ్రహాల్లో 3 బాగాలేవు, 2 ఉన్నాయి నాన్న, కొద్దిగా ఎక్కువ కష్టపడి బాగా ఉంటుంది. ఒకటే ప్లానెట్ బాగుంది, మిగతా బాగాలేవు అని ఆలోచించినా జాగ్రత్త. దాని మీద కాకుండా ఇంకో దాని మీద ఫోకస్ అంట. నేను ఎలా చెప్తా అంటే, నేను అది రాయి పర్వాలేదు, ఏమో దేవుడు పూర్వజన్మ సుకృతం ఉండి నీ తల్లిదండ్రుల పుణ్యబలం ఫాలో అయిపోయి నీకు ఓకే మంచి వస్తే. దీనికి ఎలా చెప్తా అంటే, ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ప్రభు గారు యమధర్మరాజుగా ఉండేవాడు. ప్రభు గారు యమధర్మ అంటే ఒక హీరో చనిపోతున్నప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు వాడిని ఫోటో పట్టుకొని మంచోడు దీర్ఘాయుషిగా ఉండాలని చెప్పి రవితేజ మూవీ అంటాడు. ఆ టక్కన ఆ పుణ్యబలం టక్కన పేరు చూసారా. అలా పూర్వజన్మ సుకృతం వల్ల తల్లిదండ్రుల పుణ్యబలం కూడా పెరిగే అవకాశం. సినిమాలు ఏవి ఉట్టిగా తూతు మంత్రం తీసేవి కాదు, వాళ్ళు కొంత చదువుకొని ఉంటారు. అంటే ఏ ఒక్క మంచిగా ఉండాలి. ఇదే విషయాన్ని మీకు మన 3 days ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి ఒక డైలాగ్ ఎవరు మన విజయ్ సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అనుకుంటాడు. ఇట్లా కొట్టుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అనుకోండి, అంత మంచి అవుతుంది. ఎస్, అది మనం 10 మంది మంచి అవుతుంది, 10 మంది చెడు అవుతుంది. కాబట్టి ఈ రకమైన అన్ని కూడా పూర్వజన్మ సుకృతం పుణ్యబలంతో ఏర్పడతాయి. కాబట్టి అలా ఎవరైనా తల్లిదండ్రుల పుణ్యబలం వస్తే నువ్వు నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా పాజిటివ్ అవుతుంది. అందుకే ఏమంటా నేను అటెంప్ట్ చేయి, పర్వాలేదు, చూద్దాం దేవుడి ఆ క్షణంలో ఆ 5 సెకండ్లలో నీకైనా మంచి జరగవచ్చు. నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు, ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ పెట్టావు, అదే 100% కరెక్ట్ అవ్వచ్చు. అంటే దేవుడు నీ చెయ్యిని పక్క తీసుకెళ్లకుండా అటే తీసుకొచ్చి డౌన్ చేసి రౌండ్ చేయొచ్చు, దానికి 5 మార్కులు ఇవ్వవచ్చు. ఈ 5 మార్కులతో నీకు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఇదంటే కిరణ్ శర్మ నాకు ఫెయిల్ అవుతామని చెప్పాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇది అదృష్టం. నేను అటెంప్ట్ చేయని చెప్తాను, అటెంప్ట్ చేయండి, మిగతా దాని ఫోకస్ చేయండి, వేరేది కూడా రాయండి, ఇది పైన అది వస్తుంది కంపల్సరీ చెప్తాను. కాబట్టి అటువంటి ప్రయత్నం తప్ప నీకు జాతకం బాగాలేదు నువ్వు రాయొద్దు అని చెప్పండి. నేను పాజిటివ్ నేను చెప్తాను, వాళ్ళ అమ్మకి అమ్మ పిల్లాడు కొద్దిగా బలహీనంగా ఉంది, జపాలు చేయించుకోండి, పలానా జపం చేయండి, పలానా హోమం చేయండి, పుణ్యబలం పెరుగుతుంది. జపము, తపము, దానము, హోమము ఇవి చేస్తే పుణ్యబలం పెరుగుతుంది. దానివల్ల పిల్లవాడికి ప్రయోజనం ఉంటుంది, పిల్లకి ప్రయోజనం ఉంటుంది చెప్తాను. కాబట్టి వీళ్ళకి అంతకుముందు మీరు అనే ప్రశ్న, అంతకుముందు ఇప్పుడు చేజారిపోయేదంటే జన్మజాతకంలో తెలుస్తుంది ఖచ్చితంగా, చేజారిపోతుంది జాగ్రత్త అని చెప్పవచ్చు. పోనీ అతని జాతక ప్రకారం ఉండదుగా, ఈ సమిష్టి కూడా చేశాడు, ఏ పురాణంలో ఎక్కడో మారు జరిగింది, అది ఎఫెక్ట్ పడింది, అది మంచిగా అనుకోవచ్చుగా, ఇంకా బెటర్ రాయొచ్చు కదా. అదే చెప్తాను నేను, బెటర్ రాయి, ఇంకా ప్రయత్నం చేయి. అంతకుముందు 70 మందికి వచ్చింది, ఈసారి 80 మందికి వస్తుందేమో సీటు, అంతే, అలా ఉండొచ్చు కదా. కాబట్టి తప్పకుండా మీకు వచ్చే అవకాశం. ఇంకోటి, అదే నక్షత్రం వాడు, అదే రాశి వాడు పోయినసారి ఫెయిల్ అయ్యాడు, ఒకరు పాస్ అయ్యాడు, సేమ్ నక్షత్రం, సేమ్ పాదం, సేమ్ ఊరు, సేమ్ లగ్నం, వాడు పాస్ అయ్యాడు. సరే కవలపిల్లలు అనుకుందాం, కవలపిల్లలు ఉన్నారు, వాడు పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు నీట్లో మొన్న. ఇప్పుడు ఏంటి పరిస్థితి, వీడు పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడా? ఇద్దరు పాస్ అవుతారు. అది ఇక్కడ ప్రయోజనం, ఇద్దరు పాస్ అవడానికి అవకాశం. ఎందుకంటే ఇద్దరు సమాన స్థాయిలో కష్టపడతారు. ఎందుకు తమ్ముడి మీద, అరే నువ్వు మొన్న ఫెయిల్ అయ్యావు, ఇది చదువుకోను అనే, ఇదిగో నేను కొత్త చూసినా, ఇది నువ్వు ఫాలో అవ్వు. ఇద్దరు ఆ ఇద్దరు ఒకే స్థాయిలో కష్టపడతారు. ఈ స్థాయిలో బలం, జాతకం బలం ఉంది కాబట్టి ఇద్దరు పాస్ అవుతారు. ఇది చెప్పొచ్చు కదా మనం. ఇది కాబట్టి ఒకడు ఫెయిల్ అవుతారంటే జన్మ జాతకంలో కుడి ఎడమ కంటితోనే, 2 కళ్ళు సమానంగా ఉన్నాయిగా. నేను ఈ కంటితో నేను ఇంతవరకు చూడగలుగుతున్నాను, ఈ కంటితో నా కెమెరా ఇక్కడ దాకా కనబడుతుంది నాకు. అంటే ఏంటంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నట్ట కాదు, మన చూపు అంతవరకు పెడుతున్నాం మనం. అది ఎక్కువ విడత తీసుకోగలిగితే 90 degrees మనం చూడగలుగుతాం మనం. ఒకే 2 కనుపాపలు ఎందుకు కనబడితే మరి 2 ఈ కనుపాపలు కనబడొచ్చుగా నాకు, ఎందుకు కనబడదు? కవలపిల్ల కూడా అంతే తేడా ఉంటుంది. ఈ కంటికి ఇది డిస్టెన్స్, ఈ కన్ను అంచుని ఈ కన్ను చూడలేదు,
అవునవును. మరి కవల 2 కవల కళ్ళే కదా, ఉమ్. ఎందుకు చూడదు? అంటే ప్రకృతి ధర్మం. కవల పిల్లలు కూడా అలాగే ఉంటుంది. ఒకటి మనస్తత్వం వేరుంటుంది, ఒక మనస్తత్వం వేరుంటుంది. హలో బ్రదర్ సినిమా కాదు ఒకే రకంగా వీళ్ళు డాన్స్ చేయడానికి. కాబట్టి అది ఆలోచించుకుంటే మంచిది. ఏదైనా వృశ్చిక రాశి వారికి మంచి ప్రయోజనాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏ దేవత ఆరాధన చేయాలి గురుగారు? సుబ్రహ్మణ్య స్వామి, వీరికి మించిన దేవుడు ఎవరు లేరు. సుబ్రహ్మణ్య స్వామి వేల్ మురుగా, వట్టి వేలు మురుగా. ఈయనకి మురుగనే చాలా బ్రహ్మాండటువంటి దేవుడు, అద్భుతంగా ఉంటుంది చెప్పవచ్చు.